కంటికి బాగుంది, స్మెల్ అయితే అదిరిపోతుంది బికాస్ ఆఫ్ దట్ రొయ్య పొట్టు. మన రొయ్యలు సొరకాయ యమ్మీ యమ్మీగా రెడీ అయిపోయింది. Hey guys, welcome back to my channel Praveena's Vision. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ వీక్ మన లాంగ్ వీడియో సొరకాయ ఎండు రొయ్యలు అన్నమాట. అదేనండి, రొయ్య పొట్టు అంటాం కదా, దాంతో చేస్తున్నాను. చక్కగా ఇలాంటి మంచి లేత సొరకాయని కట్ చేసి పెట్టేసుకోండి, మంచిగా క్యూబ్స్ లాగా. అలాగే ఆనియన్, టొమాటో కూడా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని సరిపడినంత ఆయిల్ వేసి, అలాగే ఇప్పుడు చూస్తున్నారా ఆవాలు, మినపప్పు, జీలకర్ర యాడ్ చేసేసుకొని మనం ఇందాక చాప్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని మంచిగా దగ్గరకు అయ్యేలాగా ఇలా వేగనివ్వాలన్నమాట. ఈ టైంలోనే కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసేసుకుంటే టొమాటో అంతా ముషిగా అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇవే అండి చిన్ని రొయ్యలు, ఎండు రొయ్యలు అంటాం కదా, రొయ్య పొట్టు అని కూడా అంటారు. సో దీనిలో కొద్దిగా క్లీనింగ్ ప్రాసెస్ జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు ఇలా కడుక్కున్న రొయ్య పొట్టుని ఈ ఆనియన్, టొమాటో వేగింది కదా, దీనిలోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని వేపేసుకోండి. ఇప్పుడు సొరకాయ ఈ టైంలో యాడ్ చేసేయాలన్నమాట. మళ్ళీ పైకి కింది కలిపేసుకొని నీట్గా మూత పెట్టేసుకున్నారంటే ఒక 5 నుంచి 5 నిమిషాలండి. యాక్చువల్గా ఎంత ముదురు సొరకాయ అయినా నాకు తెలిసి 5 to 7 minutesలో ఈజీగా ఉడికిపోతుంది. చూసారా, మనం ఒక్క చుక్క వాటర్ వేయకుండా సొరకాయ నుంచి ఎంత మంచిగా వాటర్ వచ్చిందో. అందుకే ఇది వన్ ఆఫ్ ది గుడ్ వెజిటబుల్ అనమాట. మనం ఇలా ఉడికించుకుంటే న్యూట్రిషన్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. ఎంతవరకు కావాలో అంతవరకు ఉడికించుకోవచ్చు. తినగలిగిన వాళ్ళైతే ఈ స్టేజ్ లో కూడా ఆపేసి చక్కగా హాఫ్ బాయిల్డ్ వెజ్ లాగా కూడా తినచ్చు. కుకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ వాంట్, మనకి ఎలా నచ్చుతుంది అనే విధంగా చేసుకోవడమే. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఏమంటారు? చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇంకా నేను ఈ రొయ్య పొట్టు అనేది కాస్త ప్రోటీన్ కోసం యాడ్ చేశాను అనమాట. అది లేకుండా కూడా వెజిటేరియన్స్ హ్యాపీగా ఇదే స్టైల్లో సొరకాయ మసాలా కర్రీ చేసేసుకోవచ్చు. టొమాటో కూడా ఆప్షనల్. నేను ఇలాంటి ఇగురు కూరలు ఎందుకు ఇష్టపడతానంటే మనకి వెజ్ తెలియకుండా వెళ్ళిపోతుంది ముద్దలో. సో వాటర్ వేయకుండానే మాక్సిమం ఫ్రై చేస్తాను ప్రతి కర్రీకి. చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో, కంటికి బాగుంది, స్మెల్ అయితే అదిరిపోతుంది బికాస్ ఆఫ్ దట్ రొయ్య పొట్టు. ఇంకా టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు కదా హాస్య. How does it smell for you? So very bad. అమ్మాయి అలానే చెప్తుందండి అన్నిటికీ, తినేవాళ్ళు అలానే చెప్తారు. బ్యాక్ టు యూ. మా అమ్మాయి అంతే అండి, విసిగిస్తూ ఉంటది. ఇది ధనియాల పొడి అనమాట, కొద్దిగా వేద్దాం ఫ్లేవర్ కి, బాగుంటుంది. చూసారా దగ్గరకు వచ్చేసింది. రస్మీ అండి, చాలా బాగుంటుంది అది. ఇలాగే బీరకాయతో చేసుకోవచ్చు. మాకు కూరగాయ వద్దు అనుకుంటే జస్ట్ ఆనియన్, టొమాటో, ఎండి రొయ్యలు వేసుకొని చేసుకోవచ్చు. అది సొరకాయ పెసరపప్పు వేసుకొని చేస్తే, ఐ థింక్ మన సొరకాయ పెసరపప్పు మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ట్రై చేయండి. ఐ థింక్ మా అత్తయ్యతో చేయించాను అనుకుంటా, అది కూడా చాలా బాగుంటుంది. చెప్పాను కదా మా గార్డెన్లో సొరకాయ, బీరకాయ బాగా వస్తున్నాయి కదా. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నేను ఈ కూరగాయలతో వెరైటీ అనమాట. మళ్ళీ ఒకటే వెరైటీ చేస్తే తినలేం కాబట్టి ఇలా వెరైటీస్. ఇదెంతండి, హాఫ్ సొరకాయ, నాట్ ఈవెన్ హాఫ్, లైక్ 1/4 సొరకాయ, ఇంకా హాఫ్ సొరకాయ అలానే ఉంది. వాటితో సొరకాయ వడలు, సొరకాయ గారెలు వేద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఎలా అవుతుందో. ఇప్పటికైతే కర్రీని ఎంజాయ్ చేయండి. ఫైనల్గా కొద్దిగా కారం వేసుకుందాం. మీ ఇష్టం అండి, మన కారానికి తగ్గట్టు వేసుకోవడమే. ఆల్రెడీ పచ్చిమిర్చి కొద్దిగా వేసాను కాబట్టి వేసేసి చిక్కగా కలిపేసుకున్నాం. యమ్మీ యమ్మీ సొరకాయ రొయ్యలు కూడా రెడీ అయిపోతుంది. మన రొయ్యలు సొరకాయ
యమ్మీ యమ్మీగా రెడీ అయిపోయింది. తినేటప్పుడు ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. ఓకేనా? సీ యూ దేర్ ఆన్ ద డైనింగ్ టేబుల్. నా ఈ వంటలు మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫ్యూషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. How's it, Ruchi? Truly good. మెల్ట్ అయిపోతుంది సార్. Yeah.